అల్లా రాజేష్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇటుకు వచ్చినప్పుడు వారి యొక్క వివరాలు రాసుకొని ఇలా ముఖ్యమంత్రి కార్యాలయం కావచ్చు, ప్రభుత్వ పెద్దలు, వారి బామ్మర్దులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, ఆ టెండర్కు వచ్చిన వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం కానీ, లేనట్లయితే వారిని పార్టిసిపేట్ చేయకుండా ఉండడం కానీ జరిగింది. అంటే ఈ విధంగా గత 2 సంవత్సరాలుగా ఆ టెండర్లను కొత్తది, దేశంలో ఏ బొగ్గు గనిలో కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది లేదు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అని ప్రవేశపెట్టి వచ్చిన వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని బెదిరించి వాళ్ళే ఒక రింగ్ అయ్యి ప్రతి టెండర్లో కూడా 8 to 10% ఇలా ఎక్సెస్ చేసింది. కాబట్టి వీటిని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇవాళ మేము నిన్న హరీష్ రావు గారు కోరిన తర్వాత 9E బ్లాక్ యొక్క టెండర్ను రద్దు చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఒకవేళ మీరు తప్పు చేయనట్లయితే 9E బ్లాక్ ఒక్కటి మాత్రమే ఎందుకు రద్దు చేశారు? 9E బ్లాక్ ఏ విధంగానైతే రద్దు చేసినరో, మీరు తప్పులు నేను భావించినరో, అదేవిధంగా ఇప్పుడు జరిగిన 23 నుంచి జరిగిన అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలి. ఏ కాంట్రాక్టర్లకు ఎక్సెస్గా ఇచ్చినరో ఆ కాంట్రాక్టర్లు కానీ ఆ అధికారుల మీద కూడా ఖచ్చితంగా విచారణ జరిపించాలి, దాన్ని నిగ్గు తేల్చాలి. ఇందులో భాగస్వామ్యంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ పెద్దలు రింగై చేస్తుంటే ఇవాళ కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని ఉన్నారా? ఒకవేళ బీజేపీకి కిషన్ రెడ్డి గారి కింద పాత్ర లేదని భావిస్తే వారు వెంటనే దీని మీద విచారణ జరిపించాలి, వాటిని రద్దు చేయాలి, సిబిఐ విచారణ జరపాలి, మరలా ఫ్రెష్గా టెండర్లకు వెళ్ళాలి. కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి యొక్క బంధువర్గంతో పాటు పవర్ మినిస్టరా లేకపోతే ఇంకొక మినిస్టరా, ఈ యొక్క మినిస్టర్లలో వచ్చిన పంచుకోవడంలో వచ్చిన తేడాల వల్లనే ఈ యొక్క అనేక టీవీలలో కానీ పేపర్లలో